కాటసాని రామరెడ్డి ప్రచారం చేశారు. బనగానపల్లె మార్కెట్లో జరిగిన దాడి టీడీపీ శ్రేణుల వల్లనే జరిగిందని కాటసాని రామరెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు తమపై దాడులు చేసి మేమే చేశామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న కాటసాని రామరెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న కొద్ది కూడా యొక్క ప్రచారం కూడా అన్ని పార్టీలు ముందుకు కొనసాగుతున్నాయి. ఈ రోజు మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది? ప్రచారం రేపు శనివారంతో మరి సమాప్తం కాబోతా ఉంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని చెప్పి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఈరోజు చూస్తా ఉన్నారు. ఎక్కడికి చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్లినా సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ముఖ్యంగా ఈరోజు వైద్యపరంగా ఈరోజు 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇక్కడే ఒక బనగానపల్లె కాకుండా అవుకులో, అదేవిధంగా సంజామల్ల, కోయలకుంట్ల, కొలిమిగుండ్ల అన్ని చోట్ల కూడా వైద్యపరంగా ఈరోజు డాక్టర్లు అవైలబుల్ గా ఉన్నారు. ఒక బనగానపల్లెలోనే గతంలో కేవలం 1-2 డాక్టర్లు ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు 21 మంది డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ప్రతి అవుకు మండలం హెడ్ క్వార్టర్లో గతంలో ఒక డాక్టర్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 7 మంది డాక్టర్లు ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి చోట కూడా ఈరోజు మరి విద్యాపరంగా కూడా నాడు నేడు కింద స్కూళ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి పథకము కూడా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు మా యొక్క వాలంటీర్లు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు సంక్షేమ పథకాలు మనం ఇళ్ల వద్దకే మనకి వాళ్ళ యొక్క సమస్యల గురించి మా యొక్క వాలంటీర్లు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, మా యొక్క సచివాలయ సిబ్బంది అయితేనేమి ఇళ్ల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా చిన్న సమస్య వస్తే మండల హెడ్ క్వార్టర్కో లేకుంటే మరి జిల్లా హెడ్ క్వార్టర్కో లేకుంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్లేవాళ్ళు. ఈరోజు గ్రామంలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి చాలా మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఓటేయకపోతే మళ్లీ మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాము. మాకు అన్ని విధాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు. ఏ ఒక్కటి కూడా మాకు అందజేయలేదు. ఈరోజు అన్ని పథకాలు, మాకు అర్హత ఉన్న అన్ని పథకాలు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఆయనకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మాకు సహాయం చేసిన వ్యక్తికి మేము కూడా ఖచ్చితంగా ఓటు ద్వారా ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి ప్రజలు తెలియదు. ముఖ్యమంత్రి దగ్గర తమరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి కూడా బనగానపల్లి అభివృద్ధి చేశారు. అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందని భావిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలే కాదు, మన అభివృద్ధికి కూడా మేము ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా ఏ నిధులు కావాలన్నా కూడా నాకు ఇక్కడ రోడ్డు వైడనింగ్ అయితేనేమి, అది ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లతో జలజీవన కింద ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి కుళాయి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో పొలాలకు వెళ్లే రోడ్లు అయితేనేమి, ఫీల్డ్ రస్తాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఆ యొక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా మేము కల్పించడం జరిగింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి తేడా ఎక్కడుందంటే వాళ్ళు స్వలాభం కోసం అవసరమైన పనులు, ప్రజలకు అవసరమైన పనులు మనం చేస్తా ఉన్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు అవసరం లేనివి, ఎందుకంటే వాగుల్లో, వంకల్లో ఇసుక ఎత్తిపోయడం, పనులు చేయని దానికి చేసినట్టు బిల్లులు చేసుకోవడం, అవన్నీ మరి ఆ డబ్బు వృధా అయిపోయింది. ఈ రోజు మనం పెట్టే ఖర్చు ఈరోజు ప్రజలకు 10 మందికి ఉపయోగపడతా ఉంది. ఏ పని చేసినా కనపడతా ఉన్నాయి. ఈరోజు ఒక సచివాలయం కనపడుతుంది, ఒక ఆర్బీకే కనపడుతుంది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా మనము ఒక ఆఫీసు, ఒక సిస్టమ్ అనేది కనపడతా ఉంది. ఇంతకుముందు సిస్టమ్ లేదు. ఈరోజు సిస్టమ్ వచ్చింది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, సచివాలయ వ్యవస్థ వచ్చింది. కాబట్టి ఈ సిస్టమ్ దీన్ని ఇదే విధంగా ఫాలో అయితే తప్పకుండా ఎందుకంటే ప్రజలకు ఇళ్ల వద్దకే ఈరోజు కోడి గుయ్యకముందే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ ఏది అడిగినా కూడా మా వాలంటీర్లు పోయి నీకు ఇది ఎలిజిబుల్ ఉంది, నీకు ఈ పథకం వస్తుంది. ఎవరైనా ఉదాహరణకు ఒక భర్త ఏదైనా చనిపోయినంతలో వెంబడే వాళ్ళకు 6 నెలల లోపల పెన్షన్ రావడం. అంతకుముందు ఈ యొక్క జన్మభూమి కమిటీలు వాళ్ళ సంతకం పెడితేనే వచ్చేది. కానీ ఈరోజు నాయకుల ప్రమేయమే లేకుండా ఈరోజు డైరెక్ట్ గా
ఈ యొక్క పెన్షన్లు కానీ ఈ పథకాలు కానీ అన్ని వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ముఖ్యంగా కరప్షన్ అనేది లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఈరోజు నీతిగా నిజాయితీగా పరిపాలన జరుగుతుంది కాబట్టి మరి నీతివంతమైన పాలనకు పట్టం కట్టాలి ప్రజలని చెప్పి ఎదురు చూస్తారు. నిన్న జరిగినటువంటి కొన్ని దాడులు అంటే కావాలనే వైసీపీ నేతలు తమపై దాడి చేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వైసీపీ నేతలు దాడులు చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవాలు. మీరు కూడా అక్కడ వెళ్ళండి. ఇప్పుడు మాకు మా డిజిటల్ ఒకటి వ్యాన్ అక్కడ వెళ్లడం జరిగింది. డిజిటల్ వ్యాన్ వెళ్ళినప్పుడు అక్కడ కేబుల్ లాక్కొని వాళ్ళని ఆ డ్రైవర్ను అక్కడ ఉన్న మా ఇక కార్యకర్తలు ఇద్దరిని వాళ్ళని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా మమ్మల్ని కొడుతున్నారు, ఈ విధంగా ఇట్లా ఇందిరమ్మ మనుషులు అని చెప్పి చెప్తే ఇక్కడ నుంచి కూడా అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ ఎందుకు కొడుతున్నారని చెప్పి అప్పటికే సీఐ పోలీసులు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మళ్లీ మా కార్యకర్తల మీద దాడులు చేసి దుర్గా, మరి ఇంతియాజు, అబ్బాసు అని 3 కార్యకర్తలు కూడా గాయాలైనాయి. మరి వాళ్ళకి ఎవరికైనా ఒక గాయమైందా? అంటే ఎవరు కొట్టినారు అనేది దీంతోనే అర్థమైంది. వైసీపీ మరి కేవలం సోషల్ మీడియాలో వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవాలు, వీడియోలు ఉన్నాయి. మరి అసలు అమాయకులు ఈరోజు వాళ్ళు మార్కెట్లో పాపం ఒక రోజు పస్తుండి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళన్నీ కూడా అవన్నీ ఇసిరి కొట్టేసి అన్ని పగలగొట్టేసి అది ఏమవసరం ఉంది? ఏదన్నట్టు మా మీద కోపం ఉంటే మా మీద చూసుకోవాలి. కానీ వాళ్ళు వ్యాపారస్తులు ఏం చేసినారు, వాళ్ళను అవన్నీ పడేసి మీరు చూడండి, పచ్చకండాలు వేసుకొని చేస్తున్నారు కదా దాడులాడ కనపడతా ఉంది. ఎవరు చేసాం? మేము చేసినామా, వాళ్ళు చేసినామా? ఆ పచ్చకండాలు వేసుకున్నారు. ఈ ఐరన్ స్టిక్స్ అంటే ముందస్తు వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చినారు కాబట్టి ఐరన్ స్టిక్స్ ఎట్లా వస్తాయి? అనుకోకుండా ఇప్పుడు మీరు వచ్చినారు, మీకు అనుకోకుండా జరిగిన దానికి ఏముండవు మన దగ్గర. ఐరన్ స్టిక్స్ ముందస్తుగా వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చి దాడులు చేసినారు. కాబట్టి ఈరోజు పోలీసులు దీని మీద ఖచ్చితంగా నిజాలు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్పీ గారితోనూ మరి అధికారులు, ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. ఎవరు ఏం జరిగింది, వాస్తవాలు ఏమని చెప్పి ఈరోజు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంటే ప్రధానంగా బనగానపల్లి నియోజకవర్గంలో కొంత మీ దగ్గర అంటే చాలా గ్రామాలు జరుగుతున్నారు, కొంత నీటి సమస్య కూడా ఉంది అని అంటే దీనికి అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు? తమరు గెలిస్తే అంటే నీటి సమస్య ఎలా తొలుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి ఈ మధ్య ఈబీసీ నేస్తం అనే ప్రోగ్రాంకి రావడం జరిగింది. వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలతో ఈ యొక్క నీటి సమస్యను తీరుస్తానని చెప్పి బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. 100 కోట్ల రూపాయల అవుకు రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్ అనేది ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో, ముఖ్యంగా ఈ పసుపల రూటు చాలా వరకు నీటి సమస్య ఉంది. అక్కడ బోర్లు వేసినా కూడా డ్రై అయిపోతున్నాయి. కాబట్టి ఆ యొక్క గ్రామాలకు దాదాపు అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా మళ్లీ రాబోయే 30-50 సంవత్సరాలకు కూడా నీటి సమస్య లేకుండా ఈ యొక్క 100 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి అవుకు రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చేవి. మరి ప్యాకేజ్ కూడా అది ప్లాన్ కూడా జరుగుతోంది. మరి ఇప్పటికే ఎస్టిమేట్ పంపించినాం. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారు వచ్చిన మరుసటి రోజే ఇక్కడ ఎన్నికల కోడ్ రావడంతో ఆ టెండర్లు పిలవలేదు. అది శాంక్షన్ కూడా చేయించి తప్పకుండా పూర్తి చేస్తాం. చివరిగా మీరు బనగానపల్లి ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను బనగానపల్లి ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు మీకు మంచి జరిగి ఉంటేనే, మీ కుటుంబాలకు ఈ ప్రభుత్వంలో సహాయం జరిగి ఉంటేనే, ఈ ప్రభుత్వంలో మరి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అంది ఉంటేనే మీ గ్రామాలకు నేను మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వ్యవస్థ కానీ, లేకుంటే పొలాలకు వెళ్లే రోడ్లు కానీ, గ్రామంలో నీటి సమస్య కానీ, లేదంటే సచివాలయం కానీ, మా యొక్క వాలంటీర్ల వ్యవస్థ బాగా పనిచేస్తున్నాయి అని అంటేనే మీరు ఇవన్నీ నమ్మితేనే నాకు ఓటేమని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు నల్లేరు మీద నడకన్నట్టు నాకు ఖచ్చితంగా నా గెలుపు తథ్యం ఇప్పుడే తెలిసిపోయింది. దాని గురించి ఏం ఆలోచన. ఇది చూడొచ్చు, ఏదైతే తను చేసినటువంటి అభివృద్ధి తను గెలిపిస్తుంది భారీ మెజార్టీతో. ఇది ప్రజల వద్దకు వెళ్ళినా కూడా అంటే ప్రతి ఒక్క సమస్యపై కూడా సీఎం దగ్గరుండి కూడా నా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి కూడా ఎంతో డెవలప్ చేశానని కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా బనగానపల్లిలో వైసీపీ జెండా ఎగరవేయడం అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.